నమస్తే. నేను మీ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి మాట్లాడుతున్నాను. రెగ్యులర్‌గా చేసే వీడియోస్‌లో భాగంగా అంటే ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ ఒక ఇష్యూని మీ దగ్గరికి తీసుకొస్తున్నానండి. సో, రీసెంట్‌గా నేను ఒక వీడియో మన చేసినప్పుడు అంటే జనవరిలో చేసాము, పబ్లిక్‌లోకి మార్చ్‌లోకి వచ్చింది. యాంథ్రోపిక్ వాళ్ళు క్లాడ్ ఆపస్ ఏదైతే 4.6 ఏదైతే ఉందో దాని గురించి 11 ప్లగిన్స్ గురించి ఒక సెన్సేషన్‌గా అయింది మనకి. ఆ సెన్సేషన్ అయినప్పుడు ప్రపంచం మొత్తం ఆల్మోస్ట్ చాలా విషయాల మీద డిస్కషన్ చేయడం జరిగింది. దాని మీద కూడా చాలా వీడియోస్ నేను చేయడం జరిగింది. బట్ యాక్చువల్‌గా ఈ యాంథ్రోపిక్ వాళ్ళు అంటే అఫ్‌కోర్స్ కొత్త కంపెనీ అండి. 2021లో స్టార్ట్ చేసిన కంపెనీయే. బట్ చాలా సెన్సేషన్స్ తీసుకొస్తున్నారు వాళ్ళు. వాళ్ళు ముందు ఇంకా ఇబ్బందికరమైనటువంటి సొల్యూషన్స్ లేదా ఇబ్బందికరమైనటువంటి యాప్స్ తీసుకొస్తామని ముందే హెచ్చరించారు. హెచ్చరించి తగినట్టుగానే ఈ 2026లో ఏదైతే ఏదైతే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నామో ఆల్మోస్ట్ 2 డేస్ బ్యాక్ ఏదైతే ఉందో చాలా సెన్సేషనల్‌గా ఉన్నటువంటిది ఏదైతే మీకు ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. మైథోస్, MYTHOS. మైథోస్ అనేది ఏదైతే ఉంటుందో ఇది ఒక ప్రపంచం మొత్తాన్ని కుదిపేస్తుందండి ఇది. అంటే ఎవ్రీ టైము కూడా అంటే మనం ఎప్పుడు కూడా మన ఊహకి అందకుండా ఎక్స్పోనెన్షియల్‌గా మన ఇమాజినేషన్ దరిదాపుల్లో కూడా ఉండకుండా టెక్నాలజీ ముందుకు వెళుతుంది. ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుందని చాలా సందర్భాల్లో చెప్తున్నాను. ప్రాబబ్లీ చాలామందికి అంత అర్థం చేసుకుని అంత మెచ్యూరిటీ ఉండకపోవడం గానీ దానికి అంత నాలెడ్జ్ లేకపోవడం వల్ల చాలామందికి తెలియటం లేదు. అసలు మన ఊహ కూడా అందదండి. ఎందుకంటే సో అలాంటి ఒక మైథోస్ ఎందుకంటే అప్పుడు రిలీజ్ చేసినప్పుడు కూడా నాన్ టెక్ ఫీల్డ్స్ ఏవైతే లీగల్ లాంటి ఫీల్డ్స్ని చాలా సివియర్గా ఎఫెక్ట్ పెట్టింది. అది పబ్లిక్లో కూడా మార్కెట్లోకి ఆల్మోస్ట్ మీకు మార్చిలో దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ మైథోస్ ఏదైతే ఉంటుందో ఇది ఆల్మోస్ట్ సైబర్ సెక్యూరిటీ ఏదైతే మనం హ్యాకర్స్ సైబర్ సెక్యూరిటీని ఏదైతే అనుకుంటున్నామో ఆ మొత్తాన్ని ఛాలెంజ్ చేసేటట్టుగా ఎట్లాంటి బగ్స్నైనా కూడా 20 సంవత్సరాల నుంచి ఇంతకుముందు ఉన్నటువంటి బగ్ను కూడా జస్ట్ క్షణాల్లో అది పసిగట్టేసింది. అంటే ఎట్లా ఉందంటే ఇప్పుడు సైబర్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఆల్మోస్ట్ ఎలాంటి సాఫ్ట్వేర్లోనైనా సరే, ఎలాంటి సిస్టమ్ అయినా, బ్రౌజర్స్ అయినా, ఆపరేటింగ్ సిస్టంలో అయినా కూడా బగ్స్ని చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలిగే పరిస్థితికి వచ్చింది. సో ఇది ఎప్పుడైతే మీకు ఇది వచ్చిందో ఇది ప్రస్తుతానికి మార్కెట్లోకి ఇంకా రాలేదండి. ఆల్మోస్ట్ ప్రస్తుతానికి అంటే చాలా ఎమర్జెన్సీ టైప్లో అనుకోవచ్చండి. ఒక మీటింగ్ కూడా యుఎస్ గవర్నమెంట్ ఏదైతే మీకు ఉంటుందో యుఎస్ గవర్నమెంట్ హెడ్స్ ఏదైతే ఎమర్జెన్సీ డిస్కషన్ కూడా జరిగిందండి. సో నిన్న జరిగింది. టాప్ సీఈఓస్ ఎవరైతే ఉన్నారో టాప్ సీఈఓస్ మొత్తం అందరూ కూడా ఆల్మోస్ట్ గూగుల్, మైక్రోసాఫ్ట్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్, గవర్నమెంట్స్, ఏఏ కంపెనీస్ అన్నీ కూడా ఓపెన్ అయ్యి అన్నీ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. దీని మీద చాలా డీప్గా డిస్కస్ చేయడం జరిగింది. సో దీంట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ని మనం తీసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఈ యొక్క వల్నరబిలిటీ ఏదైతే ఉంటుందో 0 డే వల్నరబిలిటీ అంటారండి. అంటే డే 1 మీరు ఏదైతే మీరు చేశారో ఆ రోజునే మీకు ఆల్మోస్ట్ 0 డే వల్నరబిలిటీ. అంటే మీరు ఎట్లాంటి సాఫ్ట్వేర్ మీరు తయారు చేసి రిలీజ్ చేద్దాం అనుకున్నా కూడా మీరు ఈ సాఫ్ట్వేర్ని పాజిటివ్గా వాడుకున్నట్లయితే ఎట్లాంటి బగ్స్ ఉన్నా కూడా ఆటోమేటిక్గా ఫైండ్ అవుట్ చేస్తుంది. ఆల్మోస్ట్ దీనికి సొల్యూషన్స్ కూడా ఈ బగ్స్ ఉన్నప్పుడు సొల్యూషన్ కూడా మీకు ఉంటుందంటే ప్రాజెక్ట్ గ్లాస్ వింగ్ అంటారండి. ప్రాజెక్ట్ గ్లాస్ వింగ్ ఏదైతే ఉంటుందో ఆల్మోస్ట్ మీకు సొల్యూషన్ ఇమీడియట్గా సాల్వ్ చేసేస్తుంది. కానీ ఇదే మైథోస్ సాఫ్ట్వేర్ ప్రస్తుతానికి ఒక 40 కంపెనీస్కి వాళ్ళు ఇవ్వడం జరిగింది టెస్టింగ్ సంబంధించి. ఆల్మోస్ట్ శాండ్ బాక్స్ ఎన్విరాన్మెంట్ అంటారండి. శాండ్ బాక్స్ ఎన్విరాన్మెంట్ అంటే ఎలాంటి ఎఫెక్టివ్ లేకుండా ఒక టెస్టింగ్ పర్స్పెక్టివ్లో ఆల్ సాఫ్ట్వేర్ మేజర్ కంపెనీస్ ఏదైతే అమెరికాలో ఉన్నాయో అన్నింటికి కూడా ఇది టెస్టింగ్కి ఇవ్వడం జరిగింది. యాంథ్రోపిక్ వాళ్ళు సప్లై చేశారు. ఇప్పుడు ఇది టెస్టింగ్లో నడుస్తుంది. ఒకవేళ ఇది ఫ్యూచర్లో కానీ ఎందుకు దీన్ని భయపడుతున్నారంటే యాంథ్రోపిక్ కనిపెట్టినో భయపడుతున్నాడు, ఎవరో కాదండి. అసలు బయట పక్కన పెట్టండి, ఆడే భయపడుతున్నాడు. ఏమని చెప్తున్నాడంటే ఇది కానీ బయట పబ్లిక్ చేతిలోకి వెళ్ళినట్లయితే లేకపోతే హ్యాకర్స్ చేతిలోకి వెళ్ళినట్లయితే దానివల్ల జరిగే పరిణామాలు కనీసం మన ఊహ కూడా ఉందని చెప్తున్నాడు. అంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సెక్యూరిటీ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ను కూడా ఎన్నో వందల మంది సాల్వ్ చేయలేని చేస్తున్నటువంటి విషయాలను కూడా చాలా అవలీలగా ఇది చేయగలుగుతుంది అన్న విషయాన్ని చెప్తున్నారు. సో ఇది టెక్నాలజీ మరి ఎందుకు కనిపెడుతున్నారు, లేకపోతే దీన్ని మరి ఇబ్బంది ఉందని వాళ్ళే చెప్తున్నారు. బట్ దీనికి ఒక రకమైనటువంటి ఎలాంటి అడ్డుకట్ట లేదు. సో డెఫినెట్గా ఇది ఒక మోర్ పవర్ఫుల్ దాన్ ద జీపీటీ మోడల్ వేరండి. ఇప్పుడు దాకా ఉన్న జీపీటీ మోడల్స్ ఏదైతే ఇప్పుడు క్లాడ్ ఓపస్ 4.6 తీసుకోండి, జీపీటీ 5.4 తీసుకోండి, లేదా జెమినీ 3.1 ప్రో తీసుకోండి. ఇప్పుడు జెమినీ ఉందనుకోండి, జస్ట్ డేటా కానీ ఇమేజ్ కానీ వీడియోస్ ఉంటాయి. జీపీటీ అంటే అన్నింటిగా ఉంటాయి అనుకోండి. క్లాడ్ తీసుకున్నట్లయితే రీసెర్చ్ కానీ లేకపోతే ఇట్లాంటి కోడింగ్ రీసెర్చ్ ఇదంతా ఉంది. ఇవన్నీ వేరే డిప్స్ ఎక్కువ లేకపోతే ఇంకా వేరే ఉన్నాయండి. గ్రూప్ ఇవన్నీ ఉన్నాయి. అది జీపీటీ మోడల్స్. ఈ జీపీటీ మోడల్ని మించి ఇది ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అనాలా అంటే ఏజీ ఆర్టిఫిషియల్ జనరల్ సూపర్ ఇంటెలిజెన్స్కి ఒక తొలిమెట్టి కింద మనం దీన్ని చూడాలంటే ప్రాబబ్లీ జనరల్ ఇంటెలిజెన్స్కి దాటి కొంచెం సూపర్ ఇంటెలిజెన్స్కి తొలిమెట్టి కింద చూడాలేమో నాకు అనిపిస్తుంది. సో డెఫినెట్గా ఇది ఏదైతే ఉందో ఈ కోడింగ్ కానీ కాంప్లెక్స్ రీజనింగ్ చేస్తుంది, లేకపోతే మల్టీ టాస్కింగ్ స్టెప్స్ కానీ క్రియేటివ్ టాస్క్ కానివ్వండి, మొత్తం జనరల్గా ఉన్నటువంటిది ఏదైతే ఉన్నాయో ఎలాంటి సెక్యూరిటీ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఏవైనా కూడా అన్నింటినీ కూడా ఛేదిస్తుంది.
బట్ ఇది 2 రకాలుగా ఆలోచించాలండి. ఇప్పుడు మీకు చెప్పిన జీరో డే వల్నరబిలిటీ అంటే ప్రాబ్లమ్ అనేది ఏదైతే ఉంటుందో ప్రాబ్లమ్ ఉంటుంది, సొల్యూషన్ ఇట్స్ డిఫరెంట్. కానీ ఇది వేరే ఆపోజిట్ హ్యాండ్స్లోకి కానీ మీకు వెళ్ళినట్లయితే, ఈ ఆపోజిట్ హ్యాండ్స్లోకి కానీ మీకు వెళ్ళినట్లయితే సేమ్ థింగ్ కెన్ బి యూటిలైజ్. అది చాలా భయంకరంగా మిస్యూజ్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ బగ్ను వాడే ముందు ఫైండ్ అవుట్ చేశారు అనుకోండి, హ్యాకర్స్ ఆటోమేటిక్గా హ్యాక్ అయిపోతుంది అది. సో మీరు అనొచ్చు, సార్ ఇదేంటి సార్ ఆల్రెడీ ఫస్ట్ ఈ కంపెనీ వాడి దగ్గర ఉంటుంది కదా, ఒక ప్రొడక్ట్ని రిలీజ్ చేసేటప్పుడు వీడియో దాన్ని టెస్ట్ చేస్తారు కదా, బగ్స్ ఉంటే వీడియో సాల్వ్ చేసి మీకు పంపిస్తారు కదా అంటే, లేదండి రన్నింగ్లో ఎన్నో వేల సిస్టమ్స్ వాడుతూ ఉంటాయి సాఫ్ట్వేర్స్ అన్నీ కూడా. సో ఆటోమేటిక్గా తర్వాత మళ్ళీ బగ్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. ఆటోమేటిక్గా ఈడు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ అన్నట్టుగా ఈ హ్యాకర్ చేతిలో కానీ వీళ్ళ చేతిలో కానీ ఉందన్నట్లయితే ఆటోమేటిక్గా ముందు పట్టుకున్నాడు అంటే ఆటోమేటిక్గా మొత్తం సిస్టాన్ని హ్యాక్ చేసేయచ్చు. సో ఇది బయటికి వస్తే మాత్రం ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉండాలి అంటే కనీసం మన ఇమాజినేషన్ కూడా అన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయండి. సైబర్ సెక్యూరిటీ కానీ సైబర్ క్రైమ్స్ కూడా ఎక్కువగా జరిగే సైబర్ క్రైమ్స్ ఏవైతే ఉంటుంది, ఇది జస్ట్ లైక్ హిడెన్ సాఫ్ట్వేర్. అంటే ఒక రకంగా చెప్పాలంటే మీకు అర్థం చెప్తానండి. ఇప్పుడు ఒక హౌస్ ఉందనుకోండి, మీరు హౌస్ కట్టారు అంతా ఉంది, ఒక సీక్రెట్ డోర్ ఉంటే మీకు తెలియదు. అలాంటిది అంటే సీక్రెట్ డోర్ ఉంటుంది, ఎన్ని సంవత్సరాల నుంచి మీకు ఉన్నా కూడా తెలియదు. థ్రెట్ ఉందా అంటే థ్రెట్ తెలియదు. ఇప్పుడు దాన్ని ఇది ఫైండ్ అవుట్ చేస్తుంది ఈ సాఫ్ట్వేర్. ఏదైతే ఇది ఉందో మైథోస్ ఏదైతే ఉందో ఇది ఫైండ్ అవుట్ చేస్తుంది. సో ఎన్నో సంవత్సరాల నుంచి రన్ చేసి సాఫ్ట్వేర్స్లో ఉన్నటువంటి బగ్స్ 10 ఏళ్ళైనా 5 ఏళ్ళైనా కూడా మనకు తెలియదండి. యాక్చువల్గా ప్రాబ్లం ఉంటుంది, ప్రాబ్లం తెలియదు, ఎవరో ఫైండ్ అవుట్ చేయడం తెలియకపోవచ్చు. ఇప్పుడు ఇది ఫైండ్ అవుట్ చేస్తుంది. ఇది పొరపాటున ఆపోజిట్ వాళ్ళ చేతిలో ఉంది అన్నట్లయితే అది ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి మీరు, అది పరిస్థితి. సో ఇది యూఎస్ గవర్నమెంట్ చాలా సీరియస్గానే దాని మీద మీటింగ్ జరుగుతుంది. ఆల్మోస్ట్ టాప్ సీఈఓస్ వచ్చారు, వీళ్ళందరూ డిస్కషన్ జరుగుతున్నాయి. బట్ దీన్ని అలా ఏం చేయాలి, ఎలా రిలీజ్ చేయాలి, దీన్ని ఎలా వాడాలి, కంపెనీ చేతిలోనే పెట్టుకుని వాడాలి అంటే ఎట్లా వాడాలి ఏంటి అన్నది, ఈ రిస్క్ అనేది ఎలా ఉంటుంది. బ్యాంకింగ్ ఇండస్ట్రీకి చాలా హెవీగా రిస్క్ ఉండే అవకాశం ఉంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి వెరీ డేంజరస్ అండి. సైబర్ వార్ఫేరే అనుకోవచ్చు, అట్లా ఉండే అవకాశాలు ఉన్నాయి. అంటే హ్యాకర్స్ ప్లస్ ఇంజనీర్స్ కానివ్వండి, సిస్టమ్ వీక్నెస్ కానీ ఫైండ్ అవుట్ చేస్తుంది. కానీ అంటే పాజిటివ్నెస్ కూడా చాలా ఎక్కువ ఉంది. బట్ జాబులు పోతాయి, హ్యాకర్స్ జాబులు అంటే పోతాయి, లేకపోతే సైబర్ సెక్యూరిటీ లో లెవెల్లో ఉన్నటువంటి వ్యక్తులు జాబులు పోతాయి అంటే పోతాయి. కానీ కొత్త జాబులు కూడా క్రియేట్ అవుతాయి. ఇంత అబ్నార్మల్గా ఉన్నటువంటి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఇలాంటి సాఫ్ట్వేర్స్ హ్యాకర్ చేతిలో ఉన్నప్పుడు దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి కూడా కంపెనీస్కి కావాలి. కాబట్టి ఏ రిస్క్ అనలిస్ట్ కొత్త డిజిగ్నేషన్స్ వస్తాయండి. ఏ రిస్క్ అనలిస్ట్ కానివ్వండి, లేకపోతే థ్రెట్ అనలిస్ట్ కానివ్వండి, సెక్యూరిటీ ఆర్కిటెక్ట్స్ కానివ్వండి, ఏ సెక్యూరిటీ ఆడిటర్స్ కానివ్వండి, ఈ టైప్ ఆఫ్ కొత్త డిజిగ్నేషన్స్ వస్తాయి. ఎందుకంటే ఒకప్పుడు ఎంఎల్ ఇంజనీర్ లేడు కదండి, డేటా అనలిస్ట్ లేడు కదా, డేటా సైన్సిస్ట్ లేడు, ఏ ఇంజనీర్ లేరు, కొత్త పోస్టులు వచ్చినాయి. అంటే ఇంకా కొంచెం డీప్లోకి వెళ్తామండి. డీప్ సైన్స్, డీప్ టెక్ అని ఎక్కువగా చెప్తూ ఉంటాను కదా, ఇంకా డీప్లోకి వెళ్తాం కాబట్టి ఇంకా డెప్త్ నాలెడ్జ్, డెప్త్ స్కిల్ ఉన్న, ఎందుకంటే ఎంత ఓపెన్ ఎండెడ్లో ఉన్న లేకపోతే ఓపెన్గా ప్రతి మార్కెట్లో ఇలాంటి మైథోస్ లాంటి సాఫ్ట్వేర్స్ వచ్చినప్పుడు, అలాంటి సాఫ్ట్వేర్ 1000 మంది 2000 మంది కూడా కనిపెట్టలేనంటే, ఇయర్స్ టుగెదర్ కనిపెట్టలేనటువంటి బగ్స్ను కూడా అది కనిపెట్టగలుగుతుంది అంటే దాని ముందు నార్మల్ ఇంజనీర్స్ ఎవడో సరిపడు. దాన్ని మించి ఎవడన్నా వాడితే దాన్ని మించి కంపెనీని ప్రొటెక్ట్ చేయాలి అంటే రిస్క్ అనలిస్టుల కింద, థ్రెట్ అనలిస్టుల కింద వర్క్ చేయాలంటే వీడికి ఎంత నాలెడ్జ్ ఉండాలి అన్న విషయం మీద మీకు ఒక ఐడియా చెప్తున్నాను. ఎందుకంటే నేను వాడడానికి కూడా నాలెడ్జ్ కావాలి యాక్చువల్గా. సో అందు గురించి ఏంటంటే కొత్త పోస్టులు క్రియేట్ అవ్వాలంటే క్రియేట్ అవుతాయి, కంగారు పడగలేదు. కానీ బాగా డీప్ సైన్స్, బాగా డీప్ టెక్నికల్ స్కిల్స్, డీప్గా ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే అవకాశం ఉంటుంది తప్ప నార్మల్గా ఏదో అమీర్పేటలో చదివాను, లేకపోతే సిబిఐటీలో చదివాను, ఉస్మానియాలో చదివాను, టెక్ మహేంద్రలో చదివాను, నేను వెళ్తాను అన్నటువంటి విధానం, ఈ టైప్ ఆఫ్ చదువులతో ఇలాంటి పెద్ద పోస్టులు కొట్టే అవకాశం ఉందా అంటే లేదు. బట్ ఫ్యూచర్ డెఫినెట్గా ఇంకా మన డ్యామేజ్ అంటే ఇంకా యూరోప్ బెటర్ అండి. వాళ్ళు కొంచెం సెక్యూరిటీ రిలేటెడ్ లేకపోతేనేమో ఈ యాప్స్ వాడడంలో కానీ ఇదంతా కూడా మెజర్స్, రెగ్యులేటరీ మెకానిజం చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి. రెగ్యులేషన్ చాలా స్ట్రాంగ్గా పెడతారు. అన్ఫార్చునేట్గా యూఎస్ రెగ్యులేషన్స్ లేవు, చైనాడికి అసలు లేవు రెగ్యులేషన్స్. ఇండియా ఇమీడియట్గా కానీ రెగ్యులేషన్స్ కానీ స్టాండ్ తీసుకోకపోతే ఇప్పటికే ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుందండి. గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గట్టిగా స్ట్రిక్ట్గా పెట్టకపోతే ఈ సాఫ్ట్వేర్స్ కానీ బయట వాళ్ళ చేతిలో పడితే విపరీతమైనటువంటి సైబర్ క్రైమ్ జరిగే అవకాశం ఉంది. బ్యాంకులు దోచేస్తారో అసలు మన ఊహ కూడా అందదు. అసలు నేను ఇంతకుముందు ఆంథ్రోపిక్ 11 ప్లగిన్స్ వచ్చినప్పుడు మాట్లాడాను, అది స్టిల్ జీపీటీ అండి. ఇవన్నీ అన్ని జీపీటీసే. జీపీటీని దాటి సూపర్ ఇంటెలిజెన్స్కి బిగినింగ్ మోడలా అంటే మైథోస్ బిగినింగ్ మోడల్ అని చెప్పొచ్చు. అంటే చాలా మంది సూపర్ ఇంటెలిజెన్స్ అని అంటున్నా వెళ్ళలేదు కదా మనం. జనరల్ ఇంటెలిజెన్స్ అనేది ఇంకా నేరోలోనే ఉన్నాం మనం. యాక్చువల్గా జనరల్ ఇంటెలిజెన్స్కి స్టార్టింగ్ పొజిషన్లో ఉన్న సూపర్ ఇంటెలిజెన్స్ మీద కూడా అంటే ఇప్పుడు ఏం చెప్తున్నాడు, ఓపెన్ అయ్యేవాడు $250 బిలియన్ సాఫ్ట్ బ్యాంక్ కూడా లోన్ ఇచ్చాడు, వాడు ప్రాజెక్ట్ చేస్తున్నాడు, చాలా మంది ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి చాలా మంది వర్క్ చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ 2032 వస్తుందని చెప్తున్నారు. ఇప్పుడు ఇలాంటిది ఎప్పుడైతే బిగిన్ అయిపోయిందో అది 2032 ఎందుకు ఉంటుంది, ఇంకా ముందే వచ్చేసే అవకాశం ఉంటుంది. సరే దీన్ని ఇది ఎంత హైప్ చేస్తున్నారా లేకపోతే మీడియా హైప్ అన్నది పక్కన పెట్టినా ఎంతో కొంత నిజం ఉంటుంది.
మనకు పూర్తిగా ప్రోడక్ట్ గురించి తెలియదు కాబట్టి ఇంకా వాడలేదు కాబట్టి ఇంకా మార్కెట్లోకి అది ఇంకా యూజర్ కేసెస్ ఇంకా రాలేదు కాబట్టి మనకు తెలియకపోవచ్చు. బట్ కాకపోతే యుఎస్ గవర్నమెంటే ఎమర్జెన్సీ డిస్కషన్స్ పెట్టుకుని టాప్ సీఓస్తో మాట్లాడుకుని దీన్ని 40 కంపెనీస్కి ఇచ్చి యూజ్ చేయమని చెప్తున్నారు అంటే ఇందులో నిజం లేదని మనం అనుకోవడానికి లేదు. ప్రాబబ్లీ తొందరలోనే మార్కెట్లోకి రిలీజ్ చేయాలా వద్దా, ఎలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టాలో తెలియట్లా. ఇప్పుడు వీడు వచ్చిందంటే ఒక కంపెనీ యాంథ్రోపిక్ కూడా సెన్సేషన్స్లో ముందు నెంబర్ 1 ఉన్నాడు. అసలు రేపు నెక్స్ట్ ఇంకా వేరే సెన్సేషన్గా ఉన్నటువంటి చాలా చేస్తానని చెప్తున్నాడు. అంటే వాడేం చెప్తున్నాడు, అసలు మీరు మామూలుగా ఉన్నటువంటిది ఏవైతే యాక్టివిటీస్ మనం మామూలుగా చేస్తున్నామో జీపీటీ మోడల్స్ ఏవైతే ఉంటాయో ఈ జీపీటీ మోడల్స్ కూడా అవసరం లేదని చెప్తున్నాడు వాడు. ఇంకా సరికొత్తగా ఉన్నటువంటి ఇంకొంచెం అడ్వాన్స్డ్లోకి వెళ్ళి జీపీటీ మోడల్స్ని చాట్ జీపీటీని లేకపోతేనేమో ఈ జెమినీ 3 ఉన్నటువంటి వర్షన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా ఛాలెంజ్ చేసేటట్టుగా ప్రొడక్ట్స్ని తయారు చేస్తున్నారు. అడిగితే ఎస్ తక్కువ అమౌంట్తో తయారు చేస్తున్నారు. ఇప్పుడు చైనాలో కూడా దీని మీద వర్క్ జరుగుతున్నాయి. అంటే చాలా ప్రాజెక్ట్స్ చాలా మంది ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి బ్యాక్ ఎండ్లో వర్క్ జరుగుతూ ఉంటుంది. ప్రాబబ్లీ మీకు మార్కెట్లో మనకి రావడానికి హిట్ అవ్వడానికి టైం పడుతుంది. ఈవెన్ 20 years 15 years సరిపడే ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతున్నాయి. సో కొన్ని ఆ ఇన్వెస్ట్మెంట్స్ పెడుతున్నారు కాబట్టి రిటర్న్స్ రావట్లేదని చెప్పి ఏడుతున్నారు. అందుగురించే ఏ బబుల్ బరస్ట్ అవుతుందా లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ ఏమవుతున్నాయి ఇంకా రిటర్న్స్ రావట్లేదు అని ఇన్వెస్టర్స్ ప్రెజర్ ఎక్కువ ఉందంటే ప్రెజర్ ఎక్కువ ఉంది. బట్ ఐటీ కంపెనీస్ అని ప్రాఫిట్లో ఉన్నాయి. దట్ ఇస్ డిఫరెంట్. ఐటీ కంపెనీస్ ఇస్ డిఫరెంట్, ఏ మీద ఇన్వెస్ట్మెంట్స్ డిఫరెంట్. ఇప్పుడు ఇట్లాంటి వాటి మీద పరిస్థితి అంటే ఎక్స్పర్ట్స్ అసలు ఎట్లాగా దీన్ని ఎలా ఆలోచించాలి, ఏం చెయ్యాలి, ఏం జరుగుతుందిరా బాబు అంటే తెలియట్లేదు. సో ప్రాబబ్లీ ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న బగ్స్ని ఐడెంటిఫై చేసి అంటే ఎలాంటి సిస్టమ్నైనా, ఎలాంటి ఆపరేటింగ్ సిస్టమ్నైనా, ఎలాంటి బ్రౌజర్స్నైనా, ఎలాంటి క్రిటికల్ సాఫ్ట్వేర్స్నైనా కూడా ఫిక్స్ చేసేయగలుగుతాం. అది మేబీ డెఫినెట్గా ప్రాబ్లమే. 0D వల్నరబిలిటీ అంటారు దీన్ని. ఇది ఒక ప్రాబ్లమే. దీనికి సొల్యూషను మేబీ మన దగ్గర ఆ యాప్ ఉంటే, కంపెనీ వాడి దగ్గర యాప్ ఉంటే సొల్యూషన్స్ ఇమీడియట్గా వర్క్ ఈజీ అవుతుందండి. చక్కగా బగ్స్ని ఐడెంటిఫై చేయొచ్చు. 10 మంది చేసి పనిని ఒకటి చేయొచ్చు, 100 మంది చేసి పని 5 చేయొచ్చు. సంవత్సరాల నుంచి దాన్ని చేయవలసిన అవసరం లేదు. ఇంకా టెస్టింగ్లు, సాఫ్ట్వేర్ టెస్టింగ్లు ఇంకా ఇలాంటివి ఏమి ఉండవు. ఇంకా ఈ బియాండ్ దాటిపోయింది ఇప్పుడు ఇది. సో ప్రాబబ్లీ ఇది అలా ఎక్కడ వరకు తీసుకెళ్తుందంటే అంటే చాలా స్మాల్ బగ్స్ని ఐడెంటిఫై చేయడం లేకపోతేనేమో కంట్రోల్ అవుతాయండి. అంటే ఫుల్ సిస్టమ్స్ మొత్తాన్ని మిషన్స్ కంట్రోల్ చేస్తాయా అనేది అయితే ఎస్ అనే చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడైతే మీకు బగ్స్ని ఐడెంటిఫై చేసి సిస్టమ్స్ మొత్తాన్ని కంట్రోల్ చేయడం అనేది ఏదైతే ఉంటుందో అంటే సాఫ్ట్వేర్ అదే స్కాన్ చేస్తుంది, అదే ఫైండ్ అవుట్ చేస్తుంది, అదే డిటెక్ట్ చేస్తుంది, హిడెన్గా ఉన్నటువంటి సెక్యూరిటీ ఇష్యూస్ని అదే చూస్తుంది, అదే సాల్వ్ చేస్తూ ఉంటుంది. ప్రాబబ్లీ మనం వాడే సాఫ్ట్వేర్స్ని ఇట్లాంటి మైథోస్ కంట్రోల్లోకి తీసుకుంటాయని అడిగితే ఎస్. మేము ఇంతకుముందు యాంథ్రోపిక్ క్లౌడ్ కూడా చెప్పాను కదండి, చాలామంది మెయిల్స్ని కూడా హ్యాక్ చేసి బ్లాక్మెయిల్ చేసింది, థ్రెటన్ చేసింది, లేకపోతేనేమో మనం ఏదైనా అడిగితే ఆన్సర్ సరిగ్గా చెప్పలేదు, థ్రెటన్ చేసింది, లేకపోతే సిస్టమ్ ఆపితే కుదరదని చెప్పింది, ఇలా థ్రెటన్ చేసిందన్న సంబంధించి కూడా నేను వీడియోస్ చేయడం జరిగిందండి. అంటే మనిషి కంట్రోల్ దాటి మిషన్స్ కంట్రోల్లోకి మరి సిస్టమ్స్ కానీ టెక్నాలజీ కానీ ఇప్పుడు ఉన్నటువంటి యాక్టివిటీస్ వెళుతున్నాయా అని అడిగితే ప్రాబబ్లీ అది ఎస్ అనే చెప్పాలంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు అదే స్కాన్ చేసుకుని అదే బగ్స్ చేసుకుని అదే సాల్వ్ చేసుకుని అదే ముందుకెళ్తుంది కాబట్టి అది ఆటోమేటిక్గా కంట్రోల్లోకి వెళ్తుంది. ఇప్పుడు ఎవడన్నా హ్యాకర్ ఏదైనా ట్రై చేశారనుకుంటే ఇదే ఫైండ్ అవుట్ చేస్తుంది. అంటే ఈ సాఫ్ట్వేర్ కానీ ఈ యాప్ కానీ లేకపోతే ఇది ఏదైతే ఈ టూల్ ఉందో ఇది గవర్నమెంట్ దగ్గర ఉంటే ఒక రకంగా పాజిటివ్ థింగ్ ఉంటుంది, కంపెనీస్ దగ్గర ఉంటే పాజిటివ్ థింగ్ ఉంటుంది. అదే రివర్స్ డైరెక్షన్లో హ్యాకర్స్ దగ్గర కానీ లేకపోతే ఈ యాంటీ సోషల్ పీపుల్ దగ్గర కానీ వేరే వాళ్ళ దగ్గర ఉంటే ఎలా ఉంటుంది అంటే చెప్పలేము. ఇప్పుడు AK-47 మంచి గవర్నమెంట్ దగ్గర ఉంటే మంచి జరిగింది, అపోజిషన్లో ఉంటే మంచి జరగలేదు. ఇటువంటి టెక్నాలజీ ఏదైతే ఉంటుందో ఎంత టెక్నాలజీ మనం కనిపెడుతూ ముందుకు వెళ్ళినప్పటికీ కూడా ఇది ఎవరి చేతిలో ఉంది అన్నది క్వశ్చన్ మార్క్ అంటే ఎస్ ప్రాబబ్లీ క్వశ్చన్ మార్కే. ఇప్పుడు ఉన్నటువంటి సైబర్ సెక్యూరిటీ క్రైమ్స్ కనీసం 1 lakh crores ఆఫ్ రూపీస్ సైబర్ క్రైమ్ జరుగుతుందండి ఎవ్రీ ఇయర్ భారతదేశంలో. అది కూడా లెక్కల్లో ఉన్నది మాత్రమే, లెక్కల్లో లేదు. మీ ఇమాజినేషన్ ఇప్పుడు అందరూ 1 lakh crores కరెక్ట్గానే విన్నారండి. ప్రపంచవ్యాప్తంగా ఆల్మోస్ట్ 11 trillion సైబర్ క్రైమ్ జరిగిందండి లాస్ట్ ఇయర్. సో చాలా క్రైమ్ అనేది చాలా హెవీగా జరుగుతుంది. సో ఇంత క్రైమ్ జరుగుతుంది అంటే మేబీ టెక్నాలజీని డిఫరెంట్ డైరెక్షన్లో వాడబట్టే కదా. మేబీ ఫ్యూచర్లో అసలు మన అకౌంట్ మనకు తెలియకుండా డబ్బులు తీసేసే అవకాశం ఉందా అని అడిగితే ఎస్, మన అకౌంట్ హ్యాక్ చేయడం కానీ ఇదంతా కూడా పెరిఫెరీ లెవెల్లో ఉన్నటువంటి టెక్నాలజీ. మేబీ ఇట్లాంటి మైథోస్ లాంటి సాఫ్ట్వేర్స్ వచ్చినప్పుడు మరి మన సిస్టమ్ను అది కంట్రోల్లోకి తీసుకుని మనల్ని ఆపరేట్ చేస్తుందా, లేకపోతే మనం దాన్ని వాడుకుని మనం స్మూత్గా ముందుకెళ్ళి మన వర్క్ని ఈజీ చేసుకునే ప్రయత్నంలో ఈజీగా వెళ్తామా? అలా వెళ్ళినట్లయితే మరి వీళ్ళందరూ చేసినటువంటి సెక్యూరిటీ రిలేటెడ్ జాబ్స్ ఏవైతే అవన్నీ అంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది, మన జాబ్ సిస్టమ్ అనేది పిరమిడ్ సిస్టమ్ ఉంటుందండి. లో లెవెల్లో ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఉంటారండి, లో స్కిల్డ్.
కొంచెం హై స్కిల్డ్, కొంచెం ఇలాగ పిరమిడ్ సిస్టమ్ ఉంటుంది. ఈ లో స్కిల్ వాళ్ళతో పని లేదు. సిస్టమ్స్ వచ్చి ఈ మైథోస్ లాంటి వాళ్ళ యాంథ్రోపిక్ లాంటి వాడు ఎవడో వచ్చి చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళతో పని లేదు. మళ్ళీ ఈడున్నాడు అనుకోండి, ఈడు కావాలి, ఈడికి తగ్గాడు. మొత్తం ఒక రెక్టాంగిల్ కింద ఇది అయిపోతుందా అని అడిగితే అంటే ఏంటంటే కింద లెవెల్తో ఎంప్లాయీస్తో పని లేదు. కింద లెవెల్లో 1000 మంది ఉన్నారండి. 1000 మందిలో ఇప్పుడు 100 మంది కావాలి. పైన ఇంతకుముందు 500 మంది ఉన్నారు. 500 మందిలో కనీసం వాళ్ళు 100 మంది సరిపోతారు. ఇంకా పైన 100 మంది ఉన్నారు. ఆ 100 మందిలో 50 మంది కావాలి. ఆ పైన 10 మంది ఉన్నారు. ఆ 10 మంది కావాలి. అంటే పైన ఉన్నటువంటి స్కిల్ ఉన్నటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నెసెసిటీ అవసరం కంపెనీస్కి. డెఫినెట్గా ఎలాంటి తయారు చేయాలన్నా, ఎలాంటి వాడాలన్నా, లేకపోతే ఎలాంటి ఎవడన్నా అవతలోడు వాడినప్పుడు దాన్ని మనం సెక్యూరిటీ చేసుకోవాలన్నా, మనల్ని కాపాడుకోవాలన్నా పీపుల్ కావాలి కాబట్టి ఆ పైన ఉన్నాడు. మరి కింద నార్మల్గా ఉన్నటువంటి ఇప్పుడు ఈ భారతదేశం మొత్తం మీద దగ్గర 70-80 లక్షల మంది వరకు 7-8 మిలియన్స్ వరకు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు. ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్లో 2 లక్షల జీతం, 2.5 లక్షలు, 3 లక్షల జీతం తీసుకున్న లో లెవెల్ ఎంప్లాయీస్ ఆల్మోస్ట్ సర్వీస్ సెక్టర్లో ఉన్న లో లెవెల్ ఎంప్లాయీస్ ఆల్మోస్ట్ మీకు దగ్గర 25 లక్షల దాకా వీళ్ళే ఉంటున్నారు వీళ్ళు. సో మరి వీళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఇలాంటివి ఏదైతే మీకు ఇప్పుడు ఒక బగ్ని కానీ లేకపోతే సాఫ్ట్వేర్ని కానీ ఒక సెక్యూరిటీ సిస్టమ్ని చేయడానికి మంత్స్ టుగెదర్ ట్రై చేస్తారండి. యాక్చువల్గా చాలా మంది ఎంప్లాయీస్ని తీసుకుని సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ అంటారు వీళ్ళందరినేనండి. ఇప్పుడు మరి వీళ్ళది ఇదే ఐడెంటిఫై చేస్తే వీళ్ళందరూ పరిస్థితి మొన్నటిదాకా ఎంత టెక్నాలజీ వచ్చినా ఎంఎల్ టెక్నాలజీ వచ్చింది, లేకపోతే ఇంకో టెక్నాలజీ వచ్చింది, సెక్యూరిటీ అనేది చాలా ప్రాబ్లం కింద ఉంది. ఇలాంటి సెక్యూరిటీకి కంపల్సరీగా సైబర్ సెక్యూరిటీ కానీ క్రిప్టోగ్రఫీ కానీ చాలా డెఫినెట్గా మంచి ఫీల్డ్ అని మాలాంటి వాళ్ళని చాలా మంది చెప్పాం. బట్ ఎందుకని ఎంత టెక్నాలజీ వచ్చినా ఏఎంఎల్లో ఆటోమేటిక్గా సెక్యూరిటీ కూడా స్ట్రాంగ్గా ఉండాలని చెప్తాం. ఆ సెక్యూరిటీయే మైథోస్ని రీప్లేస్ చేస్తుంది. అంటే ఆ సెక్యూరిటీ మైథోసే చేస్తుంది. దానికి మనుషులు ఎందుకు, ఇంకా దానికి మించి మనుషులు అవసరమా అని అడిగితే ఎస్ అవసరమే. మేబీ అది ఎంతమంది అవసరం ఉంటారో, మరి ఎంత స్కిల్ ఉన్న వాళ్ళు కావాలి, అలాంటి స్కిల్ వాళ్ళు ఎంతమంది దొరుకుతారు, వాళ్ళు దొరికిన వాళ్ళకి జీతాలు ఎంత ఇస్తారంటే 15 కోట్లు 20 కోట్లు ఇస్తారంటే ఇస్తారు. ఇప్పుడు అందుకునే కదండి లో లెవెల్లో ఉన్న వాళ్ళ జీతాలు తగ్గిపోతున్నాయి తప్ప 2 లక్షలు 3 లక్షల జీతాలు 25 ఏళ్ళ నుంచి అంతే ఉన్నాయి. సాఫ్ట్వేర్ జీతాలు ఇప్పుడు కూడా అంతే ఉన్నాయి. బట్ అదే హై లెవెల్ జీతం ఒకప్పుడు 25 ఏళ్ళ క్రితం 10 లక్షలు 15 లక్షలకు మించి జీతాలు లేవు. ఇప్పుడు 3 కోట్లు ఇస్తున్నారు. అమెరికాలో 10 కోట్లు ఇస్తున్నారు. 10 కోట్లు 5 కోట్లు చాలా కామన్ అయిపోయింది అమెరికాలో. ఎందుకు ఇస్తున్నారా బాబు అంటే ఇంత టెక్నాలజీని అండర్స్టాండ్ చేసుకుని దీన్ని తిప్పి కొట్టాలి అంటే ఆడికి ఎంత నాలెడ్జ్ ఉండాలి. అలా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు దేశంలో ఎంతమంది ఉంటారో వాళ్ళకి జాబులు తిరుగులేదా అంటే తిరుగులేదు. బట్ మనకి భారతదేశం లాంటి కంట్రీస్లో మనకు లో ఎండ్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ పర్సంటేజ్ ఎక్కువ ఉన్నప్పుడు అసలు ఇది ఎక్కడికి వెళ్తుంది, ఇది ఏమవుతుంది అలా అర్థం కావట్లేదు. అంటే ఇది నేను ఊహించగలుగుతున్నాను. అంటే మన ఇమాజినేషన్కి కూడా అందనటువంటి టెక్నాలజీలోకి స్పీడ్లోకి ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ వస్తుందన్న విషయాన్ని 3-4 ఏళ్ళు చెప్తున్నాను. అందులో ఇది కూడా ఒక భాగమే. ఇంకా ఫ్యూచర్లో కూడా ఎలా జరగబోతుంది, 2027 ఇంకా వరస్ట్గా ఉంటుందా అంటే వరస్ట్గానే ఉంటుందని చెప్పాను. బట్ చాలా మంది దీన్ని ఏకీభవించరు. 2027 ఇంకా వరస్ట్గా ఉంటుందా, 2028 ఇంకా వరస్ట్గా ఉంటుందంటే ఉంటుందని అంటే చాలా మంది తెలియకుండా తిట్టుకుంటారు, లేదా కామెంట్స్ పెడతారు. కానీ ఉంటుంది. ఎందుకంటే ఇదంతా నేను గెస్ చేయగలుగుతున్నాను. నేను 23లో గెస్ చేశాను, 24 చెప్పాను, 25లో చెప్పాను, 26లో చెప్పాను, 27 కూడా ఇప్పుడే చెప్తున్నాను నేను. ఎందుకంటే ఒక్కసారి స్టార్ట్ అవ్వడం వరకే ఇబ్బంది ఉంటుంది టెక్నాలజీ. ఒక్కసారి స్టార్ట్ అయిన తర్వాత దాన్ని ఎవడ ఆపలేడు. యూరప్ కూడా ఆపుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి ఆపిది, చైనా వాడు ఇండియా యూఎస్ వాడు ఆపుతానని చెప్పి మీటింగ్ పెట్టాడు. ఇప్పుడు మీటింగ్ పెట్టి మాట్లాడుతున్నాడు. ఇలాంటిది కూడా చైనా వాడు కనిపెట్టి వదిలేస్తున్నాడు మార్కెట్లోకి. ఇప్పుడు డీప్ సీక్ ఏం చేశారు, వాడు చేసి వదిలేశాడు కదా. ఇప్పుడు చాలా మంది చైనాలో చాలా సాఫ్ట్వేర్ చేస్తున్నాడు. అన్ని కంట్రీస్ ఒకే తాటి మీదకి వచ్చి ఏ సమ్మిట్ అని చెప్పేసి దావోస్లోనో లేకపోతే మనకి ఢిల్లీలోనో మీటింగ్లు జరిగినప్పటికీ కూడా ఎవడకాడు సెల్ఫిష్గా మాట్లాడాడు తప్ప మొత్తాన్ని కంట్రోల్ చేద్దాం, ఏఐకి ఎథిక్స్ ఉండాలి, రెగ్యులేషన్స్ ఉండాలి, మన ఇష్టం వచ్చినట్టు వాడకూడదు, ఒక సిస్టమేటిక్గా దీన్ని వాడాలని చెప్పేసి చాలా మంది మీటింగ్స్లో మినిట్స్ కింద రాసుకున్నా ఎవడ దేశానికి అక్కడ వెళ్ళిపోయిన తర్వాత ఎవడ ప్రోడక్ట్ ఆడ తయారు చేసిన మరి ఇదే కరెక్ట్ వాస్తవం అయితే ఇదే యూఎస్ ఇదే మాట వాస్తవం ఆంథ్రోపిక్ ఇప్పుడు ఎందుకు రిలీజ్ చేసాడు మరి మైథోస్? రిలీజ్ చేయకూడదు కదా. ఇప్పుడు రిలీజ్ చేసి అప్పుడు కూడా ఏమన్నారు, క్లాడ్ 4.6లో లేకపోతే 11 ఏవైతే ప్లగ్ఇన్స్ వచ్చినాయి, ఇది బయటకు వస్తే డేంజర్ రా బాబు, ఉద్యోగాలన్నీ పోతాయి, ఇది చేయకూడదని చెప్పేసి మన ఓపెన్ ఏఐ సమ్మిట్లో కూడా చాలా మంది మాట్లాడుకున్నారు. ఎంఓఏ జరిగినాయి, వారాలుగా రిటర్న్గా కూడా ఒప్పుకున్నారు ఇది చేయకూడదని. అమెరికా వెళ్ళాడు, రిలీజ్ చేసేసాడు కదా. ఓపెన్ ఏఐ సమ్మిట్ టైంకి రిలీజ్ చేశాడు, తర్వాత కూడా రిలీజ్ చేశాడు. సో ఎవరికి వీళ్ళందరూ ఓపెన్ సమ్మిట్లోనూ దావోస్ మీటింగ్లోనూ అక్కడ మాట్లాడతారు తప్ప ఎవరి టెక్నాలజీని ఆపుకోడు. ఎందుకంటే ఎవడైనా ఈ పరుగు పందెంలో ముందు ఉండడానికి ట్రై చేస్తాడు తప్ప ఆపుకుని వెనక్కి వద్దామని ట్రై చేస్తాడంటే ట్రై చేసే ప్రసక్తే లేదు. ఇది నేను చాలా సంవత్సరాల నుంచి చెప్తున్నాను. బట్ చాలా మందిని అర్థం చేసుకోవట్లేదు. ఎవరి టెక్నాలజీని ఎవడు ఆపలేడు, ఎవడ దాన్ని రెగ్యులేటర్ చేయగలడు. ఎవడో లేకపోతే ఫిన్లాండోడో లేకపోతే యూరోప్ ఇంకొక దేశంలోనో లేకపోతే పాకిస్తానోడో లేకపోతే ఆఫ్ఘనిస్తానో లేకపోతే ఇంకొక ఇరానోడో ఇంకొకటి అడిగి టెక్నాలజీ ఉంటే అక్కడ తయారు చేయగలుగుతాడు. ఇప్పుడు న్యూక్లియర్ బాంబు ఉంది, ఏంటి ఎవడ ఆపాడు? ఊపుకున్నోడు పాకిస్తాన్ తయారు చేస్తున్నాడు, ఎవడన్నా ఆపాడు ఏంటి? ఇప్పుడు ఇరాన్ తయారు చేస్తాడని చెప్పేసి అమెరికా వాడును ఇజ్రాయల్ వాడు చాడి మీద పడిపోయారు, మరి పాకిస్తాన్ మీద ఎందుకు పడరు?
నార్త్ కొరియా మీద ఎందుకు పడరు, ఇండియా కూడా తయారు చేసుకుంది కదా. బట్ ఇవన్నీ కూడా ఏంటంటే ఎవరికి కావాల్సినట్టుగా, ఏ కంట్రీకి కావాల్సినట్టుగా, ఏ కంపెనీకి కావాల్సినట్టుగా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేసుకుని దాన్ని తగ్గట్టుగా రిలీజ్ చేసుకుంటూ పోతున్నారు. దీనికి ఒక అంతం ఉందా అని అడిగితే అంతం లేదు. దీన్ని ఎక్కడన్నా బ్రేక్ వేసి దీన్ని కంట్రోల్ చేయాలని చాలా మంది ఏదో తలా తోకాలేని విశ్లేషణ చేస్తే చేయొచ్చు, లేదా యూట్యూబ్లో చదువు సంజయ్ గారు తలా తోకాలేని చెప్తే చెప్పొచ్చు, కానీ దీన్ని ఎవ్వడూ ఆపలేడు. నోబడీ కెన్ స్టాప్. ఎందుకంటే ఒకడు ఆపితే ఇంకొకటి వస్తాడు. అందరికంటే ముందు చైనా వాడు ఉంటాడు, లేదా అక్కడ నార్త్ కొరియా వాళ్ళు అటు ఉంటాడు, లేదా సౌత్ కొరియా ఉంది, లేకపోతే ఈవెన్ గల్ఫ్ కంట్రీస్ ఉన్నాయి. ఎవడైనా టెక్నాలజీలో ముందు ఉండడానికి ట్రై చేస్తారు. ప్రోడక్ట్ వస్తే కదా ప్రోడక్ట్ అమ్మగలడు. ప్రోడక్ట్ తయారు చేసి అమ్మేస్తే డబ్బులు వస్తాయి. టిక్ టాక్ అమ్మేహాడు, ఏం చేశారు? టిక్ టాక్ ఇక్కడ కాదు ఇంకో చోటకి వెళ్ళాడు. వాట్సాప్ ఉంది, అమ్ముకుంటారు కదండి. లేకపోతే పార్న్ వీడియోస్ పెడుతున్నారు ఇన్స్టాగ్రామ్లో. ఎవడ కంట్రోల్ చేస్తున్నాడు? ఫేస్బుక్లో అన్ని పార్న్ వీడియోస్ పెడుతున్నారు, అన్ని పార్న్ సైట్లు చేశారు. ఎవడ కంట్రోల్ చేశాడు? ఏ గవర్నమెంట్ కంట్రోల్ చేసింది? పార్న్ వీడియోస్ పెడితే పెట్టట్లేదు ఎవడని చెప్పాడు ఏంటి? అంతే నడుతూ ఉంటుంది. మీ స్వామి మీరు సావంటారని చెప్తున్నారు అంతే. దీన్ని అర్థం చేసుకోవడం తప్ప నేను కూడా ఏం చేయలేను. ప్రాబబ్లీ ఏంటంటే నేను అండర్స్టాండ్ చేసుకుని డిఫరెంట్ డైమెన్షన్లో మీకు చెప్పగలుగుతున్నాను తప్ప అసలు ఇది చూస్తే నాకే భయం వేసిందండి. అంటే ప్రాబబ్లీ ఫ్యూచర్లో సైబర్ సెక్యూరిటీ డిమాండ్ తగ్గిపోతుందా అన్న యాంగిల్లో మీరు ఆలోచించినట్లయితే తగ్గదో, హై లెవెల్లో ఉన్న వాళ్ళు పెరుగుద్ది. ఎందుకంటే మీరు ఇది హ్యాకర్ చేతిలోకి వెళ్తే ఆడు మరి ఏ కంపెనీని దేన్ని ఏం చేసేస్తాడో తెలియదు కదా. మేబీ ఇది వరకు ఎంఎల్ వల్ల ఇబ్బందులు జరిగితే ఆ సెక్యూరిటీ సిస్టమ్స్ ఉండాలి కాబట్టి ఒక రకమైనటువంటి స్కిల్ సెట్ ఉంటే వాళ్ళు బతికారు. ఇప్పుడు ఇంకా బియాండ్ రావాలి. ఇప్పుడు మొన్నటిదాకా ఎంఎల్ ఇంజనీర్స్ జాబులు కావాలని అడిగారు. ఇప్పుడు మనం చేసిన బ్లాక్ కంపెనీలో కానీ లేకపోతే ఒరాకెల్లో కానీ తీసినటువంటి ఒరాకెల్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ, దాంట్లో తీసి పడేశారు. సర్వీస్ బేస్డ్లో తీస్తారని చెప్తున్నాం మేమే. ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ కదా ఒరాకెల్ తీశారు. ఇప్పుడు ఏంటి ఎంఎల్ ఇంజనీర్ని తీసేశారు. అదేంటి సార్ ఎంఎల్ చాలా డిమాండ్ ఉందని మీరే చెప్తున్నారు కదా సార్, ఎంఎల్ చదవమని చెప్తున్నారు కదా, మరి ఎంఎల్ ఇంజనీర్ని తీసేయడం ఏంటని చెప్పి అంటారు. ఎంఎల్ ఇంజనీర్ని తీసేయడం ఎంఎల్ ఇంజనీర్లు కూడా తీసేశారు కదా. అంటే అసిస్టెంట్గా ఉన్న లో లెవెల్లో ఉన్న ఏ ఇంజనీర్స్ని ఎంఎల్ ఇంజనీర్స్ని తీసేస్తారు. మళ్ళీ ఆడొద్దు, మళ్ళీ పైకి వెళ్ళాలి. మళ్ళీ కొంతకాలం ఏళ్ళు అవుట్డేటెడ్ అవుతారు, ఏళ్ళ తీసేస్తారు, మళ్ళీ ఇంకో టెక్నాలజీ అవుతుంది ఇంకా కొంచెం. అంటే డీప్ 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 ఇది మీకు అర్థం అవ్వట్లా ఎన్నిసార్లు చెప్పినా. సో అందు గురించే మేము ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే పిల్లలు దయచేసి స్ట్రాంగ్ స్కిల్స్ నేర్చుకోవడానికి హై స్కూల్ నుంచి మ్యాథ్స్ 4 లెక్కలు చేయండి అంటే మ్యాథ్స్ అంటే భయం వేస్తుంది. సోషల్ లేకపోతే జీవితం లేదు, సోషల్ చదువుకుంటానంటాడు, ఒకటి బయాలజీ చదువుకుంటానంటాడు, మ్యాథ్స్ నాకు రాదంటాడు. ఏంటి అసలు ఇప్పుడున్న టెక్నాలజీ ఎలా ముందుకు వెళ్తుంది? ఇది అంటారు సిఎస్ జాబ్లు వేస్తారు, ఇంకేదాని జాబ్కి వెళ్తాను సార్, బీబీఐకి వెళ్తాను సార్, లాకి వెళ్తాను సార్, లేకపోతే డిజైన్కి వెళ్తాను సార్. మిమ్మల్ని అనలే తింగర మొక్కలు అంటానికి నేను అనలేకపోతున్నాను. కానీ అసలు ఈ ప్రొడక్ట్స్ తయారు చేసింది వీళ్ళ గురించే. మిగతా సెక్టర్స్ అన్ని సెక్టర్స్కి ఎఫెక్ట్ పడుతుంది. ఇది ఆటోమొబైల్ ఇండస్ట్రీకా, లేకపోతే ఫైనాన్స్కా, లేకపోతే లాకా, లేకపోతే ఇంకో దానికి కాదండి. ఇది ఒక తెలియని ఒక మిస్కాన్సెప్షన్. ఐటీ ఇంజనీర్ జాబ్, ఐటీ ఫీల్డ్ నాకు ఇష్టం లేదు, నేను వేరే ఫీల్డ్కి వెళ్తానంటే ఏంటి? వేరే ఫీల్డ్కే కదా ఈ టెక్నాలజీని వాడుతున్నారు పట్టుకెళ్ళి. ఇదే మైథోసిన్ అన్నదని అన్ని బ్యాంకింగ్ సెక్టర్లో వాడతారో, ఫైనాన్స్ సెక్టర్లో వాడతారో, ప్రతి దాంట్లో ఈవెన్ ప్రతి ఇండస్ట్రీలో కూడా సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటాయి. ప్రతి ఇండస్ట్రీలో ఇంజనీర్స్ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెస్లా ఉంది, వాడికి కావాలి. సో అందువల్ల ఏంటంటే ఇది పర్టికులర్ ఒక ఫీల్డ్కి సంబంధించినటువంటిది కాదు. టెక్నాలజీ అంటే అన్ని ఫీల్డ్స్కి సంబంధించినటువంటి దాని కింద మీరు చూడాలి. అందువల్ల ఏంటంటే ఓవరాల్గా ఈ టెక్నాలజీకి సంబంధించి దీన్ని అడాప్ట్ చేసుకుని ముందుకెళ్ళి మీరు ఏ ఇండస్ట్రీలో పనిచేస్తే, ఏ డొమైన్లో పనిచేస్తే ఆ డొమైన్కి మీరు అప్లై చేసుకుంటూ మీరు నేర్చుకుంటూ ముందుకెళ్ళాలి. ఫైనల్గా నేర్చుకున్న టెక్నాలజీ దాని మీద ఏదో ఇండస్ట్రీ మీద వాడాలి కదండి. ఇప్పుడు టెక్నాలజీ పాజిటివ్గా వాడాలన్నా నెగిటివ్గా వాడాలన్నా ఈ టెక్నాలజీ ఇండస్ట్రీ మీదే వాడాలి కదా. ఫార్మానా, మెడికలా, లేకపోతే మెకానికలా, లేకపోతే ఎలక్ట్రికల్లా, లేకపోతే సెమీ కండక్టరా, లేకపోతే ఇంకొకట పక్కన పెట్టండి. అది అన్నింటికి ఎఫెక్ట్ అవుతుంది. అందు గురించే కదా అన్నింటికి ఎఫెక్ట్ అయింది కాబట్టే మరి ఆంథ్రోపిక్ కూడా ఇంతకుముందు పెట్టినటువంటి 11 ప్లికెన్స్కి ఏం జరిగింది? వాడి లాకే కదా ఎఫెక్ట్ పడింది. లాయర్లను తీసి రోడ్డు మీద వేశారు కదా మొత్తం అందరినీ కూడా. జూనియర్ లాయర్తో పని లేదని చెప్తున్నారు కదా. జడ్జిమెంట్ 5 నిమిషాల్లో మొత్తం మాకు డ్రాఫ్ట్ ఇస్తుంది, మాకు లాయర్లు ఎందుకు అడుగుతున్నారు కదా. అమెరికాలో కూడా చాలా మంది లీగల్ కంపెనీస్ ఏం చెప్తున్నారు, వాళ్ళు మాకు అసలు వీళ్ళతో పని లేదు, మాకు 10 మంది ఉన్నవాళ్ళు 2 సరిపోతారు, 10 నిమిషాల్లో పావు గంటలో మాకు ఆటోమేటిక్గా డ్రాఫ్ట్ ఇస్తుంది, మాకు జూనియర్ లాయర్తో పని ఉంది, $70,000-$80,000 ఎందుకు వాళ్ళు చెప్పారు. డిజైనర్ అసలు యూఎక్స్ డిజైనర్లు ఉంటారని అడిగితే ఉండరని వాళ్ళే చెప్తున్నారు. విఎఫ్ఎక్స్ వాళ్ళు ఉంటారా అంటే సినీ ఫీల్డ్ వాళ్ళు చెప్తున్నారు. సినీ ఫీల్డ్లో ఉన్న డిజైనర్స్ ఎవడన్నా ఉంటారా అంటే సినిమా పాట పాడాలంటే ఏం చెప్తున్నారు? సీ డ్యాన్స్ 2.0 గూగుల్లోకి వెళ్ళి కొట్టండి, 10 రోజుల్లో సినిమా తీసేయచ్చు. ఇప్పుడు వారణాసి తర్వాత ఇలాంటి సినిమా మీ ఫ్యూచర్లో ఇంతకాలం తీసే సినిమా చూస్తారు ఉంటుందంటే ఉండదు. ఇంకా అది రాలేదు కాబట్టి వారణాసి సినిమా తీస్తున్నాడు ఆయన. సీ డ్యాన్స్ 2 భయపడుతున్నారు. అమెరికాలో 300 బిలియన్ల డబ్బులు పెట్టి సినిమాలు తీస్తారు కదా. ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఇది మధ్యలోకి వెళ్ళిన తర్వాత టెక్నాలజీ పెరిగిన తర్వాత ఈ డబ్బులన్నీ వేస్ట్ అయిపోతాయి కదా అని భయపడి సినిమాలు నిర్మాణం ఆపేశారు. మీకు ఇది అర్థమవుతుందో లేదో? ఎందుకంటే స్టార్ట్ చేస్తే ప్రాజెక్ట్ ఒక 3 ఏళ్ళ పాటు పడుతుంది కదా. ఈ ప్రాజెక్టు ఒక 1 year పోయిన తర్వాత సీ డ్యాన్స్ 2.0 కాదు, సీ డ్యాన్స్ 4.4 వచ్చిన తర్వాత ఇప్పుడు దాకా పెట్టినటువంటి డబ్బులు కాకుండా సింపుల్గా అలాంటి యాప్స్, అలాంటి టూల్స్ వాడి ఇంతే ఫీల్తో, ఇంతే ఫీలింగ్తో, ఇంతే లుక్తో అది చేయగలిగినప్పుడు అప్పుడు దాకా ఖర్చు పెట్టిన డబ్బులు వేస్టా కాదా అన్న క్వశ్చన్ మార్క్ వచ్చి ఆగుతున్నారు. గబగబా ఈ వారణాసిలో ఇలాంటి సినిమాలు ఏమంటే గమ్ముని రిలీజ్ చేద్దాం ట్రై చేస్తున్నారు.
మూవీ ఇండస్ట్రీలో కొంచెం అవగాహన ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళతో మాట్లాడితే మీకు తెలుస్తుందండి. చాలా మూవీ స్టార్ట్ చేయడానికి భయపడుతున్నారు. ఎందుకంటే ఈ టెక్నాలజీ ఇంకొక 6 నెలల్లో ఇంకో వేరే డిఫరెంట్ టెక్నాలజీ వస్తుంది, ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తే ఖర్చు పెట్టిన డబ్బులు వస్తాయో రావా అన్నది భయపడుతున్నారు. బట్ కొత్త ఉద్యోగాలు క్రియేట్ అవ్వా అంటే క్రియేట్ అవుతాయి. మరి ఎంఎల్ ఇంజనీర్స్ ఇంతకు ముందు లేరు కదా, క్రియేట్ అయినాయి కదా, డేటా ఇంజనీర్స్ క్రియేట్ అయినాయి కదా, ఏ ఇంజనీర్స్ క్రియేట్ అయినాయి కదా, ఎథిక్స్ క్రియేట్ ఎన్ని కొత్తగా క్రియేట్ అయినాయి కదా. ఇప్పుడు ఇంకొంచెం లెవెల్ పైకి వెళ్తుంది. ఆ క్రియేట్ అయిన ప్రతి జాబ్ కూడా డీప్ ఉండాలండి. అంతే తప్ప నేను ఎంసెట్ కాలేజీలో చదువుతాను, డీమ్డ్ కాలేజీలో చదువుతాను, నేను నేర్చేసుకుంటాను, నేను ఎక్కడికి ఏ రిస్క్ అనలిస్ట్ అయిపోతాను, లేకపోతే రిస్క్ అనలిస్ట్ అయిపోతాను, సెక్యూరిటీ అనలిస్ట్ అయిపోతాను అంటారు. అలా అవ్వడం ఉండదండి. అంటే ప్రాజెక్ట్ అంటే కొంచెం డీప్గా మీరు నేర్చుకోగలిగితే మ్యాథమెటికల్గా కానీ ప్రాజెక్ట్ బేస్లో కానీ ఇది ఎంత చెప్తే నేను ఏదో కావాలని చెప్తున్నాను అనుకుంటున్నారు. ఇది అర్థం కావట్లేదు, మీకు అర్థం అవ్వట్లేదు. అంటే ఆ డీప్గా మీరు చెయ్యాలి, అలాంటి రోల్స్ పట్టుకోవాలి అనుకున్నట్లయితే మీ దగ్గర నాలెడ్జ్ ఎక్కువ ఉండాలండి, స్కిల్ ఎక్కువ ఉండాలి. స్కిల్ నేను సిద్ధార్థ కాలేజీలో చదివి స్కిల్ నేర్చుకుంటాను సార్, మార్కులు తప్ప స్కిల్ ఎలా నేర్చుకుంటారో బాబు. అక్కడ ఫ్యాకల్టీ, ల్యాబ్, రీసెర్చ్ ఇవన్నీ ఉంటాయి. అంతా రీసెర్చ్ డ్రివెన్ వరల్డ్లోకి వెళ్తున్నాం మనం. చెప్తున్నాం, మీకు అర్థం కావట్లేదు. బట్ ఎనీవే, ఇదైతే శాండ్ బాక్స్ ఎన్విరాన్మెంట్లో ఆల్రెడీ ఓపెన్ చేసేసింది, ఇచ్చేసింది 40 కంపెనీలకి. మీటింగ్ జరిగింది, ఇష్యూ నడుస్తుంది, ప్రాబ్లం ప్రపంచం మొత్తం దీని గురించి డిస్కస్ చేసుకుంటుంది. ఇది ఎటువైపు వెళ్తుంది, ఎలా వెళ్తుంది, దీని మార్కెట్లోకి ఎప్పుడు తీసుకొస్తారు, ఎలాంటి ఎన్ని ప్రోడక్ట్లు రాబోతున్నాయి. 2027 వర్స్ట్గా ఉంటుందని నేను బిగినింగ్లోనే చెప్పాను. ఎప్పుడు జరిగింది కూడా వర్స్ట్ ఉంటుంది. 27 అలాగ ఉంటుంది, 28 అలాగ ఉంటుంది. మేబీ అప్పుడు కొంత స్టెబిలైజేషన్, 28 తర్వాత స్టెబిలైజేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ టాప్ లెవెల్లో ఈ పిరమిడ్ సిస్టమ్ పోతుంది. లో లెవెల్ ఎంప్లాయీస్ 1000 మంది, 500 మంది, 200 మంది, 100 మంది, 50 మంది, 10 మంది, ఇద్దరు, ఇలాంటి సిస్టమ్ పోయి కింద మొత్తాన్ని జీరో అయిపోతుంది. ఇది అంటే ఒక రెక్టాంగిల్ కింద అయిపోతుందా అని అడిగితే ప్రాబ్లం అయిపోతుంది. మిడ్ లెవెల్ వాళ్ళకి డేంజరస్ కింద ఉంది, కింద వాళ్ళకి డేంజరస్ ఉంది. ఒక 4-5 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మాత్రం పెద్ద ప్రాబ్లం లేదు. ప్రాబ్లం ఏదంతా అప్డేట్ అవ్వాలంటే అప్డేట్ అవ్వాలి. అప్డేట్ అవుతానంటే దానికి కూడా స్కిల్ ఉండాలి కదా. అప్డేట్ అయ్యి అంత స్కిల్, అంత నాలెడ్జ్ కూడా ఉండాలి కదా. అప్డేట్ అయ్యేవాడికి 40 ఏళ్ళు వచ్చిన తర్వాత అప్డేట్ అవ్వడానికి ఏముంటుంది, అంత నాలెడ్జ్ ఉండాలి కదా. చాట్ జీపీటీలోకి వెళ్ళి ప్రోగ్రామ్ కొడతాను అప్డేట్ అవుతానంటే కాదు కదా. బట్ ప్రాబబ్లీ డెఫినెట్గా హ్యాకర్స్కి అసలు సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్ అసలు ఊహించలేదు. ఇది అసలు దీని కొట్టింది వచ్చి ఇప్పుడు ఇది మైతోస్. ప్రాబబ్లీ ఇది నెక్స్ట్ ఎలాంటి ఫీల్డ్స్కి వెళ్తుంది, ఇది ఎటువైపు ఇది తిరుగుతుంది. ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఇట్ ఈస్ ఎ సీక్రెట్ సైబర్ సెక్యూరిటీ ప్రోగ్రామ్ బై ఆంథ్రోపిక్ అని చెప్పాలి. అంటే ఇదొక సీక్రెట్ సైబర్ సెక్యూరిటీ, అంటే ఎలాంటిదైనా పసిగట్టగలదు, సాల్వ్ చేయగలదు. ఇది ఎవరి చేతిలో ఉంటే దాన్ని ఎవడైనా అలా వాడుకోవచ్చు. ప్రాబబ్లీ నేను కంక్లూడ్ చేయగలిగింది ఏంటంటే, టెక్నాలజీ శరవేగంగా ఎక్స్పోనెన్షియల్గా పెరుగుతుంది కాబట్టి దాన్ని పట్టుకోగలిగితేనే మీరు జాబులు వస్తాయి, జాబులు రావు, వచ్చినా పోతాయి. అలా అని చెప్పి మిగతా ఫీల్డ్స్ ఎలా ఉన్నాయని అడుగుతున్నారు అని అడిగితే మిగతా ఫీల్డ్స్లో కూడా టెక్నాలజీ వెళ్ళిపోతుంది కాబట్టి ఓవరాల్గా జాబులు పెరుగుతాయి. జాబులు అన్నీ పోతే జాబులు ఎవడ బతుకుతాడంటే జాబులు వస్తాయి, కొత్త జాబులు, వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఆ కొత్త జాబులు పట్టుకుని అంత తెలివి మీకు ఉన్నట్లయితే ఇబ్బంది ఉండదు. అంత తెలివి మీకు కావాలంటే మీరు కష్టపడి చెయ్యాలి, చదవాలి, మంచి ప్రాజెక్ట్స్ చేయాలి, మంచి కాలేజెస్లో చదవాలి. అలాంటి మంచి కాలేజీలో మాకు అందరికీ సీట్లు రాకపోతే మమ్మల్ని ఏం చేయమంటారు. మరి దానికి నేను ఆన్సర్ నేను ఏం చెప్పగలను చెప్పండి. ఇప్పుడు విఆర్ సిద్ధార్థ కాలేజీలో చదువుకున్న వాడికి వెళ్ళి ఎవరే నువ్వు సైబర్ సెక్యూరిటీ సంబంధించినటువంటిది ఇవన్నీ నేర్చుకోవాలంటే అక్కడ ఏం ల్యాబ్ ఉంటుంది, ఎవడ ఫ్యాకల్టీ ఉంటుంది, అక్కడ రీసెర్చ్ ఏముంటుంది, లేదా ఇంటర్న్షిప్లు ఏముంటాయి, ఏం నేర్చుకుంటావు. బట్ కొంత అడ్వాంటేజ్ ఏంటంటే ఆన్లైన్లో బాగా సీరియస్గా కానీ మీరు నేర్చుకోగలిగితే మాత్రం కొంత నేర్చుకునే అవకాశం ఉంటుంది. కంప్యూటర్ సైన్స్ ఉంటుంది పర్టికులర్గా అంటే మిగతా ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్స్, లేదా రోబోట్స్ లాంటి వాటికి ల్యాబ్స్ అవి ఉండాలి కాబట్టి. బట్ కంప్యూటర్ సైన్స్ సీరియస్గా ఉన్నట్లయితే మీరు ఈవెన్ టైర్ 3 కాలేజీలో లేదా డీమ్డ్ కాలేజీలో నేర్చుకునే అవకాశం ఉందంటే 1000లో ఒకళ్ళిద్దరు నేర్చుకునే అవకాశం ఉంది. అలా అందుకనే అలాగే కదండి. జనరల్ ఇప్పుడు విఐటీఓ లేకపోతే ఎస్ఆర్ఎంఓ లేకపోతే ఇంకో కాలేజీ కేఎల్యూ గీతంలో కూడా 40 లక్షలు 30 లక్షలు వచ్చిన కూడా 40 ఉంటున్నారు. 2000 మంది 3000 మంది తీసుకుంటారండి వాళ్ళు. యాక్చువల్లీ ఎక్కువ మందికి అడ్మిషన్స్ ఇస్తారు, మీకు తెలియదే ఉంది. సో ప్రాబబ్లీ అలా ఓన్గా నేర్చుకునే వాళ్ళు అందరూ అలా ఓన్గా నేర్చుకునే అవకాశం ఉందంటే ఉంది. బట్ అది అందరూ ఎంతమంది వల్ల అవుతుంది, 100 మందిలో అన్నది కూడా ఆలోచించుకోవాలి. బట్ ఓవరాల్గా ల్యాబ్స్ స్ట్రాంగ్గా ఉన్న కాలేజీల్లోకి వెళ్ళి చదువుతుంటే బాగానే ఉంటుంది. ఇది మరి మీకు అందరికీ జాబులు రావాలని ట్రై చేయకండి. 100కు 6 నుంచి 7 జాబులు వస్తున్నాయని భారత గణాంకాలే చెప్తున్నాను, నేనేమని చెప్పడానికి. మనం చెప్తుంది కదా క్యాగ్ రిపోర్ట్లో ఏం చెప్పింది గవర్నమెంట్, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంత ఉందో, ఇప్పుడు వచ్చిన గ్రాడ్యుయేషన్ ఇంజనీర్లు ఎంతమంది జాబులు వస్తున్నాయంటే అసలు తెలంగాణ ఆంధ్రాలో 350 కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటే 2 లక్షల మంది కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్లు బయటకు వస్తే 2 లక్షల జాబులు ఉన్నాయనుకుంటున్నారు. భారతదేశం మొత్తం మీద అసలు 2 లక్షల మంది ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లో 2 లక్షల మంది కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్లు, లేదా 1,70,000 1,80,000 మంది బయటకు వస్తున్నారు కదా. ఇందులో ఓన్లీ 5% మాత్రమే జాబులు ఉన్నాయి, 6%గా జాబులు ఉన్నాయన్న విషయం ఎంతమందికి తెలుసు. బట్ మిగతా వాళ్ళు ఏం చేయాలంటే జాబులు రావట్లేదు కదా. లాస్ట్ ఇయర్ రాలేదు కదా, 2020లో రాలేదు కదా. ఏం చేయమంటారంటే ఏం చెప్తాం. అందుగురించే కదా ఇవన్నీ బ్లింకెట్లు, ఓలాలో, ఊబర్లో లేదా ఇవన్నీ వచ్చినాయి కదా. కొత్త ఆల్టర్నేటివ్ మార్కెట్ ఎమర్జ్ అవుతుంది కదా. క్లౌడ్ కిచెన్స్ అని అలా వస్తున్నాయి. చదివితే బాగా చదువుకోవడం, మంచి జాబులు రావాలంటే, లేదంటే వేరే పని చేసుకోవడం. అసలు అందుగురించి 12th అయిపోయిన తర్వాత ఇండస్ట్రీ పెట్టి చదివితే మన భారతదేశం, చైనాలో అమెరికాలో 12th ఆఫీస్ వేరే జాబులకి వెళ్ళి హ్యాపీగా వాళ్ళు ఆ ఉద్యోగాలు చేసుకుంటారు. ఇక్కడ మనకేంటంటే మనకి 12th ఆపేయడం నామోషిగా ఉంటుంది. మనకి ఇంజనీరింగ్ చదవాల్సిందే, గ్రాడ్యుయేషన్ చదవాల్సిందే. ఇంజనీరింగ్ పోలేదు కదరా నేను వేరే కోర్సుకి వెళ్తానంటారు, బీఏలు, బీకామ్లు, మ్యాథ్స్లో, ఫిజిక్స్కి వెళ్తానంటారు. ఆ కాలేజీకి వెళ్ళిన అదే పరిస్థితి ఉంటుంది అంటే పరిస్థితి ఉంటుంది. మేబీ నేను ఉన్న టెక్నాలజీ ఏ విధంగా ముందుకెళ్తుందని చెప్పగలను. ఇది భయపెట్టడం అయితే కాదండి. బట్ మిమ్మల్ని అలర్ట్ చేస్తున్నాను. చక్కగా మీరు చదువుకుని టైం వేస్ట్ చేయకుండా
ఉండండి. అండర్ గ్రాడ్యుయేషన్ చదివే విద్యార్థులకి అయితే సమ్మర్లో వింటర్లో యూజ్ చేసుకోండి, మంచి జీపీఏ తెచ్చుకోండి, మీరు మంచి ప్రాజెక్టులు చేయండి, ఎక్కడ కూడా టైం వేస్ట్ చేయకుండా నేర్చుకోండి. ఆన్లైన్ రిసోర్సెస్ చాలా ఉన్నాయి, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, యూడెమీ, యూడిఎక్స్ లేదా కోర్సెరా, ఐఐటీస్ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాయి, నాలాంటి సమ్మర్ ఇంటర్న్షిప్లు చేస్తున్నాను. అవన్నీ వాడుకుని నేర్చుకుని ముందుకెళ్ళమని మాత్రం నేను సలహా చెప్పగలుగుతున్నాను. అంతే తప్ప మిమ్మల్ని చదవద్దనో లేకపోతే చదివి ఉపయోగం లేకుండా ఉండమంటుంది అంటే 100లో 10 మంది కూడా జాబులు వచ్చి మార్కెట్ భారతదేశ ప్రభుత్వం ఇచ్చే పరిస్థితులు లేదు. ఈ విషయానికి ఎంత తొందరగా మనం రియలైజ్ అయితే అంత మంచిది. మీరు రియలైజ్ అవుతారని కూడా నేను అనుకోవట్లేదు, ఎందుకంటే మీ ఈగో హర్ట్ అవుతుంది కాబట్టి నా మాటల వల్ల. ఎనివే థ్యాంక్ యూ వెరీ మచ్.